పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు కాసేపట్లో అఖిలపక్షం భేటీ కానుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరవుతున్నారు. సభలో చర్చకు సహకరించాలని ఇప్పటికే అధికార పార్టీ కోరింది. బిల్లులు, ఇతర వివరాలను పార్టీలకు కేంద్రం వివరించనుంది. అయితే తమకు ప్రాధాన్యమున్న అంశాలను చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. నీట్ లీక్, వాంగ్చుక్ దీక్ష, విరాళాల చోరీ వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాలని వ్యూహం పన్నుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లు మళ్లీ తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉందని కాంగ్రెస్ అంటోంది. ఆ బిల్లును తీసుకొస్తే మరోసారి వ్యతిరేకిస్తామని అంటోంది కాంగ్రెస్. అఖిలపక్ష సమావేశాలకు ప్రధాని వచ్చే సంప్రదాయం కొనసాగడం లేదని డీఎంకే అసంతృప్తి వ్యక్తం చేసింది. कल से शुरू होगी। आज सरकार ने ऑल पार्टी का फ्लोर लीडर्स का बैठक बुलाया है। हम पूरे पॉलिटिकल पार्टीज को अनुरोध करते हैं कि ये जो मानसून सत्र है इसको अच्छी तरह से चलाने में सब योगदान करें, सहयोग करें। पार्लियामेंट सबका है और सरकार जो भी बिजनेस बिल्स लेके आएंगे, मैं उम्मीद करता हूं कि सारे अपोजिशन पार्टीज और रूलिंग पार्टीज, सारे मेंबर्स अच्छी तरह से हिस्सा लेंगे। पार्लियामेंट जितना अच्छा से चलेगा उतना ही देश का भला होगा। हम संसदीय लोकतंत्र में रहते हैं और लोगों के द्वारा चुने हुए जो प्रतिनिधि हैं वो अपने अपने बात पार्लियामेंट में रखने का मौका मिलता है और हम अच्छी तरह से जोरदार बहस करें। कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं। और एक और मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को काफ़ी चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज़्यादा हुआ था। हंगामा होने से कोई लाभ नहीं होता है और लोग पसंद नहीं करता है। लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले। ये सब चाहते हैं, देश का जनता चाहते हैं, हम सब भी यही चाहते हैं। पार्लियामेंट में हंगामा करने से पॉलिटिकल लाभ मिलता नहीं है, ये सिद्ध हो गया है। इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने। हंगामा करने से टाइम सबका नुकसान होता है। संसद का मानसून सत्र कल से शुरू होगी। పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు కాసేపట్లో అఖిలపక్షం భేటీ కానుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరవుతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి? ఆనవాయితీగా ఇప్పుడు కూడా ఏ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోయే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఈసారి ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ప్రభుత్వ ఎజెండా, ప్రభుత్వం ముందున్నటువంటి బిల్లులు, వీటి ప్రస్తావన చేసి ఆ మేరకు ఇతర పార్టీలన్నీ కూడా సహకరించాలని చెప్పి ప్రభుత్వం కోరబోతుంది. అయితే దీనికి సంబంధించి జాతీయ ప్రాధాన్యత అంశాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను చర్చకు చేపట్టాలని చెప్పి కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేసేందుకు అవకాశం ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం అంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి విడిగా ఈ ప్రతిపాదనలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి కూడా చర్చించేందుకు మరొక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ లేఖ రాయడం జరిగింది. వీటన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తున్నది వేచి చూడాల్సింది. ప్రధానంగా ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా శివసేన,
అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పార్టీలు వాటిలో చీలికలు వచ్చాయి. అదేవిధంగా వారంతా కూడా సెపరేట్గా గ్రూపులుగా తమను గుర్తించాలని చెప్పి కూడా కోరటం జరిగింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి ఎంపీలంతా కూడా బీజేపీలో చేరడం జరిగింది. ఈ మార్పులు చేర్పులు అదేవిధంగా చీలికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్లమెంటు సమావేశాలు ప్రభుత్వాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఆ మేరకు బిల్లులకు చట్టరూపం ఇవ్వాలని చెప్పి ఆ ప్రభుత్వం చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఆ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నెంబరు కావాల్సినటువంటి సంఖ్యాబలాన్ని కూడా సమకూర్చుకోవడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి చీలిక వర్గం నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా చెందినటువంటి బందోపాధ్యాయకు ఆ మేరకు పిలుపు రావడం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ చీలిక వర్గానికి అదేవిధంగా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున వీరంతా కూడా 20 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వస్తున్న వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా శివసేన చెందినటువంటి మరొకసారి కూడా చీలిక జరిగింది. అదేవిధంగా ఈ చీలిక వర్గం ఏకనాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో జాయిన్